ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే నక్తవ్రతం అంటే ఏమిటి, నక్తవ్రతాన్ని ఎలా ఆచరించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి, రాత్రి 7:23 వరకు. నక్షత్రం పునర్వసు, సాయంత్రం 6:42 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలోను, కేతువు కన్యలోను, రవి బుధులు మకర రాశిలోను, శని కుంభరాశిలోను, శుక్ర రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగాను వ్యాపారపరంగాను మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యన కూడా మంచి అనురాగం అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనే మీ ఆలోచన ఈరోజు మంచి ఫలితాలను ఇచ్చేందుకు అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేయటంతో పాటు ఆలయ దర్శనాలు చేసుకోవటము, గురు దర్శనం చేసుకోవటము, తల్లిదండ్రులతోటి సమయాన్ని కేటాయించేందుకు మీకు అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తోంది. విద్యార్థులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా రుణ ఒత్తిళ్లు, రుణాల గురించి కొంత ఆలోచన చేసినా దాన్ని తీర్చుకునే మార్గాన్వేషణ కూడా చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈరోజు అనుకున్న పనులన్నింటిలోనూ కూడా మంచి విజయావకాశాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా వ్యాపారస్తులకు కూడా ఆర్థికంగా మంచి పురోగతి ఉండటంతో పాటు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి మీరు గనక చింతపడుతూ ఉంటే ఆ విషయంలో కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ఈరోజు శివనామ స్మరణ చేయటము, శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి యొక్క వైవాహిక జీవితం గురించి, దాంతోపాటుగా వారి యొక్క ఉద్యోగం గురించి, అలాగే ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచన అనేది ఎక్కువగా గోచరిస్తోంది. ముఖ్యంగా పొదుపు పాటించే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే భాగస్వామ్యంలో ఉన్నారో వారికి ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఖర్చులు అధికంగా ఉన్నాయని కొంత మదన పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. కుటుంబంలోని సభ్యులతోటి కొంచెం వాదోపవాదాలు వచ్చే అవకాశాలుంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఇక వృషభ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి వీరు గురునామస్మరణ చేయటము, అంటే దత్తాత్రేయుడి ఆరాధన చేయటము, అలాగే దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వీరికి నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ఈరోజు వారి యొక్క ఉద్యోగం గురించి, అలాగే వారి యొక్క జీవిత భాగస్వామి గురించి కొంత ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సహోద్యోగుల ఒక సహాయ సహకారాల కోసం కనుక మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు విద్యార్థులకి చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఆర్థికంగా కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటము, అనుకున్న పనులన్నిట్లోనూ కూడా మంచి విజయావకాశాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటుగా మీ ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయనే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి యొక్క వృత్తి వ్యాపారాల గురించి కొంత మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మీ యొక్క ఉద్యోగాల్లో మంచి స్థితిగతులు ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక ఈరోజు చాలా వరకు మీరు ఆనందంగా గడుపుతారనే చెప్పుకోవచ్చు. మిథున రాశి వారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు వారి యొక్క సంతానం గురించి, అలాగే వారి ఆరోగ్యం గురించి, దీంతో పాటు వారు చేసే స్పెక్యులేషన్లు కానీ లేకపోతే పెట్టుబడుల గురించి కానీ కొంత ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు కూడా తీర్థయాత్రలు చేయటము, ఆలయ దర్శనాలు చేసుకోవటము, అలాగే భగవద్ దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా వీరు చాలా వరకు దాన ధర్మాలు చేయాలనే ఆలోచన కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ట్రేడింగ్ చేస్తున్న వారికి, అలాగే షేర్ మార్కెట్లలో ఉన్న వారికి కూడా కొంతవరకు ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి, వారి ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు కూడా వారి చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాలి. ఇక ముఖ్యంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశం ఉంటుంది కనుక మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి లలితా సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు వారి యొక్క సంతానం గురించి, అలాగే వారి విద్య గురించి లేదా వారి ఆరోగ్యం గురించి, దాంతో పాటుగా వారి యొక్క ఆర్థిక పరమైన స్థితిగతుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంత్ర సాధన వైపు లేకపోతే మీ యొక్క దైవ కార్యాల వైపు ఎక్కువగా దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు బంధుమిత్రుల్ని కలిసే అవకాశము, అలాగే వారితోటి మంచి సమయం గడిపే అవకాశం కూడా ఉండే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి వీరు తీసుకుంటున్న మార్పులు వీరికి మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఆహార నియమాలు పాటించేందుకు ప్రయత్నం చేయాలి. ఈరోజు ప్రత్యేకించి ఉద్యోగస్తులు పెద్దగా వారి ఉద్యోగం గురించి చింతపడే అవకాశాలు గోచరించటం లేదు. ఇక సింహరాశి వారు పెట్టుబడులు కనుక పెడుతూ ఉంటే, అంటే ముఖ్యంగా షేర్ మార్కెట్లు కానీ, ట్రేడింగ్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలాంటి వాటిల్లో కనుక పెట్టుబడులు పెడుతూ ఉంటే ఈరోజు వీటికి సంబంధించి పెద్దగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరించటం లేదు. సింహరాశి వారు ఈరోజు కృష్ణాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే కృష్ణ పరమాత్ముని దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వీరికి నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఈరోజు వారి యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు చాలా వరకు కూడా వారి యొక్క కుటుంబం గురించి, అంటే ఇంట్లో విందు వినోదాలు ఉండటం కానీ లేకపోతే బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడపాలని తాపత్రయపడుతూ ఉంటారు. దీంతో పాటుగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, దాంతోపాటు వారి యొక్క జీవన శైలి గురించి లేదా వారి ఉద్యోగ వ్యాపారాల గురించి కొంతవరకు మీరు ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి ఈరోజు కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఆర్థికంగా ఈరోజు కొంత అనుకూలమైన స్థితిగతులు ఉండటంతో కన్యా రాశి వారు ఈరోజు చాలా వరకు ఆనందంగా గడుపుతారనే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ట్రేడింగ్ చేస్తున్న వారు కానీ, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న వారు కానీ, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి పెద్ద మార్పులు అనేవి గోచరించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము, స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు ఈరోజు ముఖ్యంగా దైవ దర్శనం చేసుకోవటం మీద, తీర్థయాత్రల గురించి, అలాగే నదీ స్నానం వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి.
గురు దర్శనం చేసుకోవటం కానీ, ఆలయ దర్శనం చేసుకోవటం కానీ, అలాగే గురువు గారి యొక్క సలహాను పాటించేందుకు వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నించాలి. అలాగే బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్యన వస్తున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలి. ఇంకా దీంతో పాటుగా మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి కొంతవరకు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా పెద్ద ఇబ్బంది అనేది కనపడకపోయినా ఇంకా కొద్దిగా ఆర్థికంగా అనుకూలత ఉంటే బాగుండు అనే ఆలోచన ఎక్కువగా మీలో కనపడుతూ ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉందనే చెప్పుకుంటున్నాం. తులారాశి వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఈరోజు వారి యొక్క సంతానం గురించి, వారి ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వారి వృత్తి వ్యాపారాల మీద కొంతవరకు శ్రద్ధ పెట్టడం అనేది కనపడుతోంది. దీంతో పాటు వృత్తిపరమైన కొన్ని చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తోంది. మీ యొక్క ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్తలు తప్పకుండా పాటిస్తూ ఉండాలి. వృత్తిపరమైన విషయాలలో కొంతవరకు ఆటంకాలు కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా భాగస్వామిలో ఉన్న వారికి తప్పకుండా వారి యొక్క ఆర్థికపరమైన విషయాలలో కొంత చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు అనేవి పాటించాలి. అలాగే మాట్లాడే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంత చింతపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సంతానం గురించి, అలాగే వారి అభివృద్ధి గురించి, వారి ఆరోగ్యం గురించి కొంతవరకు మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చేసే పెట్టుబడుల మీద కూడా కొంతవరకు మీరు దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చెయ్యటము, అలాగే స్వామివారి స్తోత్ర పఠనం చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి కుటుంబ సభ్యుల గురించి, దీంతో పాటుగా వారి యొక్క వైవాహిక జీవితం గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరనే ప్రతి మాట నలుగురు వినాలని, దాన్ని ఆచరించాలని మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీ ఆరోగ్యానికి గురించి కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఇల్లు మారే అవకాశాలు ఉండటం కానీ, స్థల మార్పు ఉండే అవకాశం కానీ ఎక్కువగా గోచరిస్తోంది. దీంతో పాటు ఎక్కువగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే మీ సంతానం గురించి, వారి ఉద్యోగం గురించి కొంత ఆలోచన చేసే అవకాశాలు లేకపోలేదు. ఇక మీ యొక్క ఆరోగ్యం గురించి, అలాగే మీ యొక్క పెట్టుబడుల మీద కొంత ప్రత్యేకమైన శ్రద్ధ అనేది కనపరచాలి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ పెడుతున్న వారికి పెద్దగా ఇబ్బంది అనేది కనిపించటం లేదు. కానీ ట్రేడింగ్ చేసేవారు, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంత నిరుత్సాహంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల మీద ఈరోజు ప్రత్యేక శ్రద్ధ అనేది మీరు కనపరచరు. ధనురాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి కొంతవరకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి ప్రయాణాల గురించి, అలాగే వారి యొక్క సంబంధ బాంధవ్యాలు, ముఖ్యంగా మీ తోబుట్టువులతోటి ఉండే సంబంధ బాంధవ్యాల గురించి, దీంతో పాటు కోర్టుల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అయితే రుణాల గురించి, శత్రువుల గురించి, దీంతో పాటుగా కోర్టు విషయాల గురించి కొంత ఆలోచన అనేది చేసినా దానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేయాలి అనే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతోటి కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి గనక, లేదా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందు అడుగు వేయాలి. దీంతో పాటు మీ ఉద్యోగంలో కూడా కొంతవరకు చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశి వారు ఈరోజు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటము, స్వామివారికి అభిషేకం చేయించే ప్రయత్నం చేస్తే
చాలా వరకు రుణ ఒత్తిళ్ల నుంచి బయటపడే అవకాశంతో పాటు శత్రువులపైన జయం కలిగే అవకాశం కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఈరోజు వారి యొక్క ఆర్థికపరమైన స్థితిగతుల గురించి, అలాగే వారి కుటుంబ సభ్యుల గురించి, వారి సంతానం గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చేసే పెట్టుబడుల మీద మీరు కొంతవరకు శ్రద్ధ వహించే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మీరు చేసే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని మార్పులు చేసే ప్రయత్నం మీరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి భోజనం చేసే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మంచి మాటలతోటి నలుగురిని మెప్పించే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ వ్యాపారస్తులకు ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. సంతానానికి ప్రత్యేకించి మంచి భవిష్యత్తు అనేది కనపడుతోంది. పెట్టుబడులు పెడుతున్న వారిలో ముఖ్యంగా ట్రేడింగు, షేర్ మార్కెట్లు వీళ్ళకంటే కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న వారికి మంచి ఆర్థిక పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు శ్రీ సాయిబాబా చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి సొంత వ్యవహారాల గురించి, అలాగే వారి యొక్క వృత్తి వ్యాపారాల మీద ప్రత్యేక శ్రద్ధ కనపరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నం చేసినా అందులో కొంత విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉద్యోగస్తులకి కూడా వారి ఉద్యోగ పరంగా మంచి అనుకూలత అనేదే గోచరిస్తోంది. అయితే వీరికి ప్రయాణాలు ఉద్యోగరీత్యా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరి యొక్క ఆరోగ్యం గురించి కూడా కొంత జాగ్రత్త అనేది వీరు తీసుకోవాలి. ఆర్థికంగా ఈరోజు వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడులు పెడుతున్న వారికి, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ట్రేడింగు, షేర్ మార్కెట్లు చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రతికూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వారు ఈరోజు శివాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే శివారాధన చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సోమవారం సందర్భంగా నక్తవ్రతం ఉంటే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. నక్తవ్రతం అంటే ఉదయం శివపూజ చేసి, శివాభిషేకం చేసి, సాయంకాలం పూట శివాభిషేకం చేసి పరమశివుడికి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రాన్ని దర్శనం చేసి ఆ ఆహారాన్ని స్వీకరించాలి. దీన్నే నక్తవ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఇలా చేస్తే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నక్తవ్రతం ఉన్న రోజు శివపూజ చేసే సమయంలో ఒక రాగి పాత్రలో నిండుగా నీళ్లు నింపి పరమశివుడికి అభిముఖంగా ఉంచాలి. శివపూజ పూర్తయిన తర్వాత ఆ పాత్రను తీసుకుని వెళ్ళి గృహంలో ఈశాన్య దిక్కులో ఉంచి ఆ పాత్రలో ఉన్న జలంలో గులాబీ పూలు, నందివర్ధనం పూలు వేసి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 5 సార్లు పఠించి ఆ నీటిని ఈశాన్యం నుంచి ప్రారంభించి అన్ని వైపులా సంప్రోక్షణ చేయాలి. అలా చేస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నక్తవ్రతం సందర్భంగా ఈ విధి విధానం పాటిస్తే శివుడు అనుగ్రహించి అన్ని కష్టాలను తొలగింపజేస్తాడు. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావా. ఒకటి, అన్నార్తులకు అన్నం పెట్టాలి. దాహం వేసినటువంటి వాడికి మంచినీళ్ళు ఇవ్వాలి. బాధపడినటువంటి వాడికి శయ్య కల్పించాలి. భయపడినటువంటి వాడికి శరణివ్వాలి. చాలా క్లేశంతో ఉన్నటువంటి వాడికి ఆసనాన్ని కల్పించాలి. ఇవి ప్రధాన కర్తవ్యాలు గృహస్థుకి. వీళ్ళందరికీ ఆకలిస్తుంది. వాళ్ళు నన్ను అడగరు అన్నం పెట్టమని, కానీ వాళ్ళు ఆచమనం చేసి అలా కూర్చుంటే నాకు దోషం వస్తుంది,
గృహస్థుగా నా ధర్మం పోయింది నేను అన్నం పెట్టనప్పుడు. అందుకని వీళ్ళకి అన్నం పెట్టడానికి నాకు శక్తి కావాలని అడుగుతున్నాను. అది పురోహితుడు కనుక ఏ మార్గం చేత వస్తుందో నాకు కటాక్షించని అడిగాడు. చాలా సంతోషించాడు ధౌమ్యుడు. ఎంత ఉత్తమమైన కోరిక కోరావయ్యా, నీకు 108 సూర్య నామములు చెప్తాను, ఉచ్చారణ చెప్తాను. ఇవి నామములే కానీ నామములు గౌణములు. భగవంతుడికి 1000 పేర్లుండేటటువంటిది కేవలం ఏదో సంతోషం కోసం పెట్టినవి కావు. ఆయన ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరిస్తే అవి ఆయా నామములుగా మారిపోయాయి ఆయనకి. అందుకే ఆయనకి ఉంటే 108, లేకపోతే 1000. 364, 763, 871 ఉండవు. ఎందుకు ఉండవో తెలుసా? ఆయనకి లేక కాదు, నిజానికి అలా మన కోసమే చెప్పాం. భగవన్నామని చెప్పేటప్పుడు చెప్తే అష్టోత్తర శతనామాలు, లేకపోతే సహస్రనామాలు. 111 చెప్తానండి అనకూడదు. ఒక్క గురువు గారికి అయితే మాత్రం 116. ఎందుకంటే ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఒక లక్షణం ఉంది, 116 కట్నం ఇస్తారు. ఎవరికైనా బహుమానం చేశారనుకోండి 116 ఇస్తారు. 116 గురువు గారికి కట్నం ఇవ్వాలి. అందుకే శంకరాచార్యుల వారికి వైశాఖ శుక్ల పంచమి నాడు కట్నం ఇస్తే గురు కట్నం 116 ఇవ్వాలి. ఆయన సన్యాసి డబ్బుచ్చుకుంటారా? పుచ్చుకోరు. 108 శంకరాచార్యుల వారి నామాలు చెప్తాం. భగవంతుడైతే 108 నామాలు, గురుస్వరూపాలైతే 116 చెప్పాలి. అందుకే కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కాబట్టి 8 నామాలు కలుపుతాం. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః అని 8 కలిపి 108కి 116తో కట్నం ఇస్తాం. 116 నామాలతో కీర్తిస్తారు. నామములు గౌణములు. నామమునందు రమిస్తాడు వ్యక్తి. నామమునందు మనసు రమిస్తుంది. ఎప్పుడో తెలుసా? ఉచ్చారణ అర్థము తెలిస్తే. అందుకు నామాలకి వ్యాఖ్యానాలు వచ్చాయి. శంకర భగవత్పాదులు విష్ణు సహస్రానికి వ్యాఖ్యానం ఎందుకు ఇవ్వడం అంటే మన మనసు రమించడం కోసం. అందుకు ఇచ్చారు వ్యాఖ్యానం. మనసు రమిస్తే పూజ పూర్తయిపోతుంది. మనసు రమించలేదనుకోండి, బతికున్నంతకాలం పూజ చేసినా వాడు ఎప్పుడూ పూజ పూర్తి చేయడు.